నమస్తే అండి. నా పేరు వెంకట్. మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684444. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకు మహీంద్రా XU500 చాలా తక్కువ తిరిగిన బండి, తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చాను. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఇది మహీంద్రా XU500 W6 వేరియంట్ అండి. W6 వేరియంట్ 2016 2016 8వ నెల బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్. ఇంకా బండి టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే 50 to 60% అయితే ఉన్నాయండి. ఈ బండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 46,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఇది కూడా షోరూమ్ ట్రాక్. మీకు బండి నెంబర్తో పడుతున్నారు, కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. 100% షోరూమ్ ట్రాక్ బండి అండి. 46,000 తిరిగింది ఓన్లీ. పర్పుల్ కలర్ అండి. ఇది XU500 W6 వేరియంట్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ అంతా చూపిస్తాను. దాని తర్వాత దీని ప్రైస్ ఏంటో కూడా చెప్తాను, చూడండి. ఇది న్యూ షేప్ వెహికల్ అండి. W6లోనే ఓల్డ్ షేప్ ఉంటుంది, న్యూ షేప్ ఉంటుంది. ఇది న్యూ షేప్ వెహికల్. చూసుకోవచ్చండి. 2016 8వ నెల బండి అండి. ఇంకా టైర్ కండిషన్ చూసుకోవచ్చండి. కంపెనీ ఫిట్టెడ్ అలవెన్స్ కదండి, ఇవి ఆఫ్టర్ మార్కెట్ అయితే వాళ్ళు వేయించుకున్నారు. ఒరిజినల్గా ఉందండి వెహికల్ అయితే. వెహికల్ గురించి అయితే ఒక చిన్న డౌట్ కూడా అవసరం లేదు. నేను టెస్ట్ డ్రైవ్ చేశాను. సస్పెన్షన్, ఆబ్రాన్స్, పిల్లర్స్ మొత్తం ఒరిజినల్గా ఉందండి. ఒక చిన్న కంప్లైంట్ అయితే లేదండి వెహికల్కి అయితే. మాన్యువల్ గేర్స్ అండి, డీజిల్ వెహికల్. కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు. చూసుకోవచ్చండి. రూమ్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, పర్ఫెక్ట్గా ఉంది. స్టెప్నీ టైర్ కూడా అదే కండిషన్లో ఉందండి. ఇంకా చూసుకోవచ్చు, రబ్బర్స్ కూడా కంపెనీతో పాటు వచ్చినాయి, ఇంత మటుకు అయితే పోలేదు. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇవ్వండి. పూర్తిగా మీకు మీటర్ కూడా చూపిస్తాను ఒకసారి రీడింగ్. $46,223 కిలోమీటర్లు అండి. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. $46,223 అండి. చూసుకోవచ్చు. మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి, చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. మీకు ఇంజన్ కూడా చూపిస్తాను ఒకసారి, చూడొచ్చండి. ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్. బానెట్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్గా అయితే ఉంది. ఆ స్కెచ్ మార్క్స్ కూడా కనపడుతున్నాయని చూసుకోవచ్చండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇంకా ఈ స్టిక్కర్స్ కూడా ఇంకా కొన్ని అలాగే ఉన్నాయి, చూడొచ్చండి. యాప్రాన్స్ రైట్లో ఉన్న యాప్రాన్ అండి, ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ అండి, ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు, చూసుకోవచ్చు. బండి మాత్రం ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టాల్సిన అవసరం అయితే లేదు, పర్ఫెక్ట్గా ఉంది, చూసుకోవచ్చు. ఇంకా కంపెనీ స్టిక్కర్స్ కూడా
ఓకే సార్, వెహికల్ అయితే మీకు అయితే క్లియర్గా అయితే డోర్ టు డోర్ అంతా చూపించాను. మళ్ళీ ఒకసారి దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి. మహీంద్రా XUV500 W6 వేరియంట్ న్యూ షేప్ వెహికల్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ 46,000 తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. ఒరిజినల్ వెహికల్ పర్పల్ కలర్ అండి. ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 6,60,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది. టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ చెప్తాను. XUV500 తీసుకునే అనుకునే వాళ్ళు అయితే ఈ వెహికల్ని అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి. అంత బాగుంది వెహికల్. నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఓకే సార్, టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటి అనేది చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొకసారి మీకు బండి మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. 1-2 చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అంతకు మించి అయితే ఏమీ లేదండి. బండి మొత్తం జెన్యున్గా ఉంది వెహికల్. క్వాలిటీ ఉన్న కార్లే మన ఛానల్ అయితే తీసుకొచ్చి అయితే నేను చూపిస్తానండి. బండి బాగాలేకపోతే నేను దాని జోలికి కూడా వెళ్ళను. 100% షోరూమ్ ట్రాక్ అండి. నేను చూసిన తర్వాతనే మీకు అయితే చెప్తున్నాను. నేను కేవలం 46,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 2016 8వ నెల కాబట్టి మనకి 2031 8వ నెల వరకు, అంటే 2032 వరకు అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. దాని తర్వాత ఇంకా 5 ఇయర్స్ అయితే మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని. ఓకే సార్, ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.